హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కుమారీస్ వీడియోస్. ఈరోజు మా బుడ్డోళ్ళిద్దరికీ పల్లి బట్టి తినాలనిపిస్తుందంట. సరేలే చేద్దామని ట్రై చేశా. ఒక టీ కప్పుతో 2 కప్స్ అంటే 2 గ్లాసెస్ పల్లీలను తీసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి హీట్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పల్లీలంతా మంచిగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగే వరకు వేయించుకోవాలి మంచిగా. ఫ్లేమ్ చూసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, పల్లీలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కళాయిలో పల్లీలు కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లాన్ని తీసుకోవాలి. పల్లీలు తొందరగా చల్లార్చడానికి నేను ఇంకో ప్లేట్ తీసుకొని అందులో పల్లీలు వేసుకున్నాను. ఇందులో అయితే తొందరగా చల్లారిపోతుంది కాబట్టి. మొత్తం చల్లారిపోయిన తర్వాత పొట్టుని ఇలా చేత్తో మ్యాష్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మా బుడ్డోడైతే మొత్తం తినేస్తున్నాడు. లడ్డు చేద్దామంటే తినేస్తున్నావు నువ్వే. సగం తినేసాడు ఇందులోనే. ఇలా పొట్టు తీసేసిన పల్లీలను పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే పెనంలోకి నేను బెల్లం సగం తీసేసిన, అంటే 1.5 గ్లాస్ వేసుకున్నా. మా బుడ్డోడు తినేసాడు అన్నాను కదా పల్లీలు సగం, అందుకనే 1.5 గ్లాస్ బెల్లం వేసుకొని అందులో మన టీ గ్లాస్ ఉంటుందిగా, పావంతు వాటర్ వేసుకోవాలి. బెల్లం అంతా వాటర్లో మునిగేటట్టు చూసుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమే ఉండాలి, ఎందుకంటే బెల్లం తొందరగా కరగాలి కదా. బెల్లం బాగా కరిగాక వేరే ప్లేట్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్లోకి వస్తుందేమో బెల్లం చూడాలి మనం. ఇలా పాకం ఉండలెక్క రావాలన్నమాట. అలా రాగానే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. తర్వాత ఒకసారి బాగా కలిపి అందులో పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకొని బాగా కలపాలి. బెల్లం అంతా పల్లీకి పట్టేటట్టు కలపాలి. సారీ ఫ్రెండ్స్, మంచిగా రాలేదని ఏమనుకోకండి. నేను ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో చేస్తున్నా, ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో చేస్తున్నా కాబట్టి సరిగ్గా రావడం లేదు. తర్వాత బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను లడ్డూలు ఏం చేయలేదు, ఇలానే కలిపి పక్కన పెట్టుకున్నా. కొంచెమే చేసా కదా, ఎక్కువ చేస్తే లడ్డూలు చేస్తా. ఇప్పుడు కొంచెం ఇప్పుడే తినేస్తారు పిల్లలు, ఇప్పుడే తినేస్తారు ఇది.
గోరువెచ్చని అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత వేరే ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం చేసిన పల్లి వడ్డీలను అందులో సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక వెళ్ళి తినడం స్టార్ట్ చేసినప్పుడే మా బుడ్డోడు అంటాడు మంచిగా ఉంది మమ్మీ అంటాడు. ఎట్లుంటే ఏంది, వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి కావాలి, దొరికింది, తినేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా చేశానో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.